విజయవాడలో ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, వాళ్ళకి ఆహార పంపిణీ ఏ విధంగా జరుగుతుందో వివరించడానికి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, దాదాపు 20 కాలనీలకు రెస్క్యూ స్టార్ట్ అయ్యేటటువంటి సింగనగర్ ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపు ఫుడ్ సప్లై నిన్నటి నుంచి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. అయినప్పటికీ దాదాపు చాలా మందికి వెళ్ళలేదు. ఇంకా లోపల నుంచి బయటకు వచ్చేవాళ్ళు, బయట నుంచి లోపలికి ఫుడ్ తీసుకుని వెళ్లే వాళ్ళు ఫుడ్ కోసం ఎలా ఎగబడుతున్నారో మనం క్లియర్ గా చూడొచ్చు. చూస్తేనే మనకు అర్థమైపోతుంది. దాదాపు అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక మంది ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నారు. ప్రతి చోట దాదాపు ఫుడ్ కోసం ప్రజలందరూ కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి. కనీసం పాల ప్యాకెట్లు కూడా లేక నానా అవస్థలు పడుతున్నారు. వాటర్ ప్యాకెట్స్ కోసం పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం బయట ఇది కేవలం స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి చాలా మంది లోపల వరదలోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. అండ్ అలాగే దాంతో పాటు వరద లోపల తమ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ కోసం ఇక్కడ నుంచి లోపలికి తీసుకువెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం కొంచెం ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే గనక ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి క్లియర్ గా అర్థమవుతుంది. ఇది డే 3. దాదాపు వరద స్టార్ట్ అయిన తర్వాత ఇది 3వ రోజు అని చెప్పొచ్చు. 3వ రోజుకి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎంత దయనీయ పరిస్థితిలో విజయవాడ ఉందో మనం క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు. ప్రతి చోట ఇలాగే చాలా విషాద గాథలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే 11 మంది చనిపోయారు. మరోపక్క తమ వారు లోపల ఎలా ఉన్నారో తెలియదు, సేఫ్ గా ఉన్నారో లేదో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అన్ని చోట్ల ఇలాగే ఉంది. ప్రతి ఏరియాలో ఇలాగే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రెస్క్యూ చేస్తున్నారు, చేసినంత వరకు రెస్క్యూ చేస్తున్నారు. కానీ రెస్క్యూ చేయని ప్లేసులు, ఇంకా వెళ్ళలేని ప్లేసులు చాలానే ఉన్నాయి. మనం ఇక్కడ వరద ప్రవాహాన్ని చూడొచ్చు. నిన్నటి నుంచి కోస్త తగ్గింది వరద. తగ్గినప్పటికీ కూడా ఇంకా చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ఉన్నాయి. మనిషి లోతు నీళ్లున్నాయి. చాలా చోట్ల అధికారులు ఇక్కడ నుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లోపల నుంచి మనం చూస్తే కనుక ఇది స్టార్టింగ్ పాయింట్ సింగనగర్ నుంచి. అంటే దాదాపు ఇక్కడ నుంచి 20 కాలనీలు, జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ అండ్ అలాగే అంబాపురం, మిగతా ఏరియాలన్నిటికీ కూడా ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కంటిన్యూస్ గా. అండ్ అలాగే మనం చూస్తే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామంటే దాదాపు మనిషి మునిగిపోయే లోతు, ఫోన్ సిగ్నల్స్ లేవు. అనేక మంది లోపల ఉన్నారు. కంటిన్యూగా హెలికాప్టర్స్ ద్వారా అండ్ అలాగే చైనా డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అయితే కొనసాగుతూనే ఉంది. దాదాపు ప్రతి ఏరియాలో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బీచ్ నుంచి వచ్చినటువంటి బోట్లు ఇవన్నీ, ఈ బోట్ల ద్వారానే ఫుడ్ సప్లై చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఏంటండి ఎట్లా ఉంది? చాలా దారుణంగా ఉందండి లోపల పరిస్థితి. పిల్లలు ఉన్నారు, అసలు మంచినీళ్ళు మోసుకెళ్తున్నాం, ఇటు వెళ్ళనివ్వట్లేదు మమ్మల్ని. ఫస్ట్ బోట్లు అంటే ఎవరైనా బుక్ చేసుకుంటే అంట బోట్లు, ఎవరికి ఆరోగ్యం బాగోపోయినా ఎవరైనా ఉంటే కనుక అక్కడికి ఎక్కించుకెళ్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. ఎంతనే తెలియదు కానీ వచ్చిన ఇన్ఫర్మేషన్ అదనమాట. జనాలు అనుకుంటున్నారు అక్కడ. సో ఇది పరిస్థితి. కొంతమంది కొన్ని చోట్ల బోట్లను బుక్ చేసుకుంటున్నారు, డబ్బులు కూడా తీసుకుంటున్నారు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్. వాస్తవానికి కొన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఇంతకు మించి లోపలికి వెళ్ళామంటే మనుషులు మునిగిపోతారు. దాదాపు ఇక్కడ మనం చూడొచ్చు, ఒక పక్క మర బోట్లు, మరో పక్కన NDRF బోట్లు అన్ని కూడా ఉన్నాయి. దాదాపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా కూడా చాలా చోట్ల జల దిగ్బంధంలోనే వృద్ధులు, పెద్దలు అందరూ కూడా ఉన్నారు. మొత్తం అన్ని చోట్ల కూడా మనం చూడొచ్చు బోట్ల నుంచి లోపల లోతట్టు ప్రాంతాల ఉర్మిళ నగర్, ప్రకాష్ నగర్, సింగ్ నగర్, అలాగే లోపల ఉన్నటువంటి మిగతా ఏరియాల నుంచి తీసుకొచ్చినటువంటి పబ్లిక్ వీళ్ళంతా కూడా దాదాపు గత 2 రోజులుగా లోపలే ఉన్నారమ్మా. ఎన్ని రోజులైంది మీరు లోపల ఇరుక్కుపోయి? 3 days ఉన్నాం. 3 days నుంచి ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు. సో వీళ్ళందరినీ కొంతమేర రెస్క్యూ చేసి బయటకు తీసుకొస్తున్నారు. ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఇక్కడ నుంచి చాలా ఏరియాలు ఉన్నాయి. వీళ్ళందరినీ మరో 2 రోజుల్లో పూర్తిగా బయటకు తీసుకొచ్చేటటువంటి అవకాశం లేదు. వరద తగ్గితే కొంతమంది వాళ్లే నడుచుకుని వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సుధీర్ తో క్రాంతి, TV9 విజయవాడ సింగ్ నగర్ వరద ప్రభావిత ముప్పు ప్రాంతం నుంచి.